హలో! నమస్తే. అస్సలామలైకుం. నేను మీ ముస్తఫా షేక్. మీరు చూస్తుంది మన మున్నా వ్లాగ్స్. ఈరోజు కరెంట్ టాపిక్ వచ్చి జీఎస్టీ రిఫార్మ్స్. నిన్ననే నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీ 2.0 గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏ ఏ వస్తువులు తగ్గుతున్నాయి, ఏ ఏ స్లాబ్ రేట్‌లో ఏవి వస్తున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న జరిగిన జీఎస్టీ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం వాడుకలో ఉన్న 4 స్లాబ్ రేట్లు అవే 5%, 12%, 18%, 28% బదులుగా కేవలం 2 స్లాబ్ రేట్లు ఉండాలని చెప్పి నిర్ణయించారు. అవి వచ్చి 5% మరియు 18%. ఇంకా లగ్జరీ ఐటమ్స్ మీద 40% స్లాబ్ రేట్‌ని విధించారు. ఇవన్నీ సెప్టెంబర్ 22వ తారీఖు నుండి అమల్లోకి వస్తాయని చెప్పారు. 0% జీఎస్టీ స్లాబ్ రేట్‌లో కొన్ని కమోడిటీస్ చేరాయి. అవేంటో మనం తెలుసుకుందాం. ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీలు, ఇన్సూరెన్స్ పాలసీలు ఇంకా జీఎస్టీ స్లాబ్‌లో 0% కింద ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ ఐటమ్స్ అవేనండి. నోట్‌బుక్స్, క్రేయాన్స్, పెన్సిల్స్, షార్ప్‌నర్స్ ఇలా ఏ విధమైన స్కూల్ ఐటమ్స్ కూడా 0% కేటగిరీలో వచ్చేశాయి. ఇది ఎడ్యుకేషన్‌కి ఎంతో మేలు చేకూరుస్తుంది. హెల్త్ కేటగిరీలో హెల్త్ పాలసీలొచ్చి 0 స్లాబ్ రేట్. అలాగే గ్లూకోమీటర్, థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, స్పెక్టకిల్స్ ఇలా అన్నీ 5% కేటగిరీలో వచ్చాయి. గతంలో ఇవి 12% నుంచి 80% ఉండేయి. దాన్ని గ్రాడ్యువల్‌గా ఇప్పుడు 5% కేటగిరీలో తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ కేటగిరీ వచ్చేసరికి పెన్సిల్స్, క్రేయాన్స్, గ్లోబ్స్, చార్ట్స్, ఎరేజర్స్, షార్ప్‌నర్స్, నోట్‌బుక్స్, కలర్ చార్ట్స్ ఇలా అన్ని రకాల పిల్లలకి ఉపయోగపడే అన్ని ఐటమ్స్ జీఎస్టీ పరిధిలో నుంచి మినహాయించారు. ఇది 0% కేటగిరీ. మధ్యతరగతి పిల్లలకి, అన్ని పిల్లలకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టార్‌కొచ్చేసరికి ట్రాక్టర్స్, ట్రాక్టర్ పార్ట్స్, టైర్స్, ట్రాక్టర్ విడిభాగాలు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, అలాగే నానో యూరియా ఇలా అన్ని రకాలమైన అగ్రికల్చర్‌లో ఉపయోగించే ప్రతి వస్తువు వచ్చి ఇప్పుడు 5% కేటగిరీలో వచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్స్ గానీ, ఏ రకమైన యంత్రాలు అన్నీ ఇప్పుడు 5% కేటగిరీలో వచ్చాయి. గతంలో ఇది 12-18% ఉండేయి. ఇది అగ్రికల్చర్ సెక్టార్‌కి చాలా బూస్ట్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఎలక్ట్రానిక్స్ కేటగిరీకి వచ్చేసరికి ఏసీ, టీవీ అదే 32 ఇంచ్ అబోవ్ ఉన్న ప్రతి టీవీ, ఎల్‌సీడీ గానీ, ఎల్ఈడీ గానీ, మానిటర్, ప్రొజెక్టర్, డిష్ వాషర్, రెఫ్రిజిరేటర్ ఇవన్నీ ఇప్పుడు 18% కేటగిరీలో వచ్చాయి. గతంలో ఇవి 28% కేటగిరీలో ఉండేవి. ఇది సామాన్య ప్రజలకి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఆటోమొబైల్ కేటగిరీ వచ్చేసరికి చాలా బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. 3 వీలర్స్ అలాగే గూడ్స్ వెహికల్స్ ఇవన్నీ 18% కేటగిరీలో వచ్చాయి. పెట్రోల్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఈ వెహికల్స్ 1200 సీసీ ఆర్ 4 మీటర్ లెంత్ ఉన్నవి 18% కేటగిరీ. డీజిల్ హైబ్రిడ్ 1500 సీసీ మరియు 4 మీటర్ లెంత్ ఉన్నవి 18% కేటగిరీలో వచ్చాయి. మిగతావేవైనా కూడా అబోవ్ 1500 సీసీ డీజిల్ కార్స్‌లో గానీ, అబోవ్ 1300 సీసీ పెట్రోల్ కార్స్‌లో గానీ అవి లగ్జరీ ఐటమ్స్ కింద వెళ్ళిపోయి 40%లో చేరాయి. ఇది హయ్యర్ ఎండ్ పీపుల్‌కి కొంచెం లగ్జరీగా ఉండే వాళ్ళకి చేదు వార్తే అనే చెప్పొచ్చు. లగ్జరీ ఐటమ్స్ కేటగిరీ అదేనండి 40% స్లాబ్ రేట్ విధించారు. టొబాకో ప్రొడక్ట్స్ బీడీ, సిగరెట్, పాన్ మసాలా, గుట్కా, జర్దా, ఆల్కహాల్ ఇలా అన్ని గ్యాంబ్లింగ్ గానీ, బెట్టింగ్ ఇలా ఏవైనా కూడా అన్నీ 40% కేటగిరీలో చేరాయి. అలాగే ఆటోమొబైల్‌లో ఉన్న నేనిందాక చెప్పినటువంటి డీజిల్ 1500 సీసీ పైనున్నటువంటి కార్లు, అలాగే రేసింగ్ కార్లు, పెట్రోల్ 3000 పైన సీసీ ఉన్న కార్లు ఇవన్నీ లగ్జరీ 40% కేటగిరీలో చేరాయి. కమోడిటీస్ అదేనండి నిత్యావసర ధరలు. ఇవన్నీ ఇప్పుడు 5% కేటగిరీలో వచ్చాయి. గతంలో ఇవి 18% ఉండేయి. హెయిర్ ఆయిల్, పేస్ట్, షాంపూ, బ్రష్, చీజ్, బటర్, బేబీ కేర్ ప్రొడక్ట్స్, సివింగ్ మెషిన్ అండ్ దాని తాలూకు రిపేర్ పార్ట్స్ గానీ, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఇవన్నీ ఇప్పుడు 5% కేటగిరీలో రావటం వల్ల చాలా వరకు మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఎంతో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓవరాల్‌గా నిన్న జరిగిన జీఎస్టీ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ చూస్తుంటే జీఎస్టీ 2.0 అని నిర్మలా సీతారామన్ గారు చాలా ప్రౌడ్‌గా చెప్పారు. నాకైతే ఇది యూఎస్ఏ విధించిన టారిఫ్స్‌కి తట్టుకోవటానికి
లోకల్ కన్సంప్షన్ పెరగడానికే ఈ టారిఫ్స్ని కానీ ఈ స్లాబ్ రేట్స్ విధించారని అనిపిస్తుంది. ఎందుకంటే 7 ఏళ్ల నుంచి జీఎస్టీ ఉన్న ఏనాడు సామాన్య ప్రజలకి పెద్ద లాభం చేకూర్చలేదు. అట్లాంటిది సడన్గా నవరాత్రి మొదలయ్యే ఫస్ట్ రోజు అదేనండి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఈ రెండే స్లాబ్ రేట్స్ ఉన్నాయని చెప్పి 5%, 18% అని ఏదో జనాలకి ఫేవర్ చేస్తున్నట్టు చెప్తున్నా కూడా ఇదంతా యుఎస్ఏ విధించిన శాంక్షన్స్కి మనం కొంచెం కట్టుబడి ఉన్నాము అనిపిస్తుంది. ఏదైతేనేం జనాలకి ఎంతో కొంత బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. చూద్దాం ఈ కార్పొరేట్ సంస్థలు ఈ స్లాబ్ రేట్కి తగ్గట్టుగానే ప్రైసెస్ తగ్గిస్తాయని అనుకుంటున్నాము. లేదా ఏదైనా మతలబ్బు జిమ్మిక్కులు చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. అప్పుడు దాకా సైన్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి వీడియోలు మన ఛానల్లో రావాలంటే మీ లైక్స్, కమెంట్స్, షేర్స్ ఇదేనండి నాకు కావాల్సింది. టాటా, బాయ్ బాయ్.